హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరైతే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్. జూలై 1, 2008లో అంటార్క్టికాలో ఆవిష్కరించిన దేశం యొక్క మొదటి పరిశోధన స్థలము. జూలై 1, 2008లో అంటార్క్టికాలో ఆవిష్కరించిన దేశం యొక్క మొదటి పరిశోధన స్థలము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ దక్షిణ గంగోత్రి. ఆప్షన్ బి మైత్రి. ఆప్షన్ సి హిమాద్రి. ఆప్షన్ డి చంద్రయాన్ 1. ఆప్షన్ ఏ దక్షిణ గంగోత్రి. ఆప్షన్ బి మైత్రి. ఆప్షన్ సి హిమాద్రి. ఆప్షన్ డి చంద్రయాన్ 1. జూలై 1, 2008లో అంటార్క్టిక్లో ఆవిష్కరించిన దేశం యొక్క మొదటి పరిశోధన స్థలము ఎక్కడంటే ఆప్షన్ సి హిమాద్రి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హిమాద్రి. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడిపై మానవుడు మొదటిసారిగా అడుగడిగిన సంవత్సరం. చంద్రునిపై మానవుడు మొదటిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1961. ఆప్షన్ బి 1965. ఆప్షన్ సి 1969. ఆప్షన్ డి 1967. ఆప్షన్ ఏ 1961. ఆప్షన్ బి 1965. ఆప్షన్ సి 1969. ఆప్షన్ డి 1967. చంద్రునిపై మానవుడు మొదటిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం 1969. 1969. నెక్స్ట్ క్వశ్చన్. ఆయుధముల యొక్క అత్యుత్తమ అధికారి ఎవరు? ఆయుధముల యొక్క అత్యుత్తమ అధికారి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఆప్షన్ బి ప్రధానమంత్రి. ఆప్షన్ సి మేజర్ జనరల్. ఆప్షన్ డి ఫీల్డ్ మార్షల్. ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఆప్షన్ బి ప్రధానమంత్రి. ఆప్షన్ సి మేజర్ జనరల్. ఆప్షన్ డి ఫీల్డ్ మార్షల్. ఆయుధముల యొక్క అత్యుత్తమ అధికారి ఎవరు అంటే రైట్ ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్.
సుఖ్యో విమానం ఏ దేశంలో ఉత్పత్తి గావింపబడింది? సుఖ్యో విమానం ఏ దేశంలో ఉత్పత్తి గావింపబడింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సుఖ్యో విమానం ఏ దేశంలో ఉత్పత్తి గావించబడినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రష్యా. ఆప్షన్ సి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలలో ఏది సర్కారీయ కమిషన్కు సరిపోవును? క్రింది అంశాలలో ఏది సర్కారీయ కమిషన్కు సరిపోవును? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సిక్కులపై అత్యాచారము, ఆప్షన్ బి కనిష్క దుర్ఘటన, ఆప్షన్ సి గాంధీ శాంతి స్థాపన యొక్క వ్యవహారాలు, ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఆప్షన్ ఏ సిక్కులపై అత్యాచారము, ఆప్షన్ బి కనిష్క దుర్ఘటన, ఆప్షన్ సి గాంధీ శాంతి స్థాపన యొక్క వ్యవహారాలు, ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. క్రింది అంశాలలో ఏది సర్కారీయ కమిషన్కు సరిపోవును అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సరిపోవును. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సరిపోవును. నెక్స్ట్ క్వశ్చన్. నరసింహం కమిటీ దేనికి సంబంధించినది? నరసింహం కమిటీ దేనికి సంబంధించినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎనర్జీ, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి బ్యాంకింగ్, ఆప్షన్ డి ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ ఈ మౌలిక వసతులు. ఆప్షన్ ఏ ఎనర్జీ, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి బ్యాంకింగ్, ఆప్షన్ డి ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఆప్షన్ ఈ మౌలిక వసతులు. నరసింహం కమిటీ దేనికి సంబంధించింది? నరసింహం కమిటీ దేనికి సంబంధించిందంటే
పెట్రోలియంకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బాబ్రీ మసీద్ కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ పేరు. బాబ్రీ మసీద్ కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ పేరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ రంగనాథ్ కమిషన్, ఆప్షన్ బి శ్రీకృష్ణ కమిషన్, ఆప్షన్ సి దినకరన్ కమిషన్, ఆప్షన్ డి లక్ష్మణ్ కమిషన్, ఆప్షన్ ఈ లిబర్హాన్ కమిషన్. ఆప్షన్ ఏ రంగనాథ్ కమిషన్, ఆప్షన్ బి శ్రీకృష్ణ కమిషన్, ఆప్షన్ సి దినకరన్ కమిషన్, ఆప్షన్ డి లక్ష్మణ్ కమిషన్, ఆప్షన్ ఈ లిబర్హాన్ కమిషన్. బాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ పేరు ఏమిటంటే, రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లక్ష్మణ్ కమిషన్. లక్ష్మణ్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గెబార్ కమిషన్, ఆప్షన్ బి కలేకర్ కమిషన్, ఆప్షన్ సి కేర్ కమిషన్, ఆప్షన్ డి రాజమన్నార్ కమిషన్, ఆప్షన్ ఈ జిఎస్ పటక్ కమిషన్. ఆప్షన్ ఏ గేబర్ కమిషన్, ఆప్షన్ బి కలక్కర్ కమిషన్, ఆప్షన్ సి కేర్ కమిషన్, ఆప్షన్ డి రాజమన్నార్ కమిషన్, ఆప్షన్ ఈ జిఎస్ పటక్ కమిషన్. అఖిల భారత సర్వీసు రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆప్షన్ డి రాజమన్నార్ కమిషన్. రాజమన్నార్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, సడ్లర్ కమిషన్ ఏ రంగానికి సంబంధించినది? సడ్లర్ కమిషన్ ఏ రంగానికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఇస్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డి ఎడ్యుకేషన్ కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ దినం ఈ క్రింది వాణిలో ఏది? ఎయిడ్స్ దినం ఈ క్రింది వాణిలో ఏది?
ఆప్షన్స్. ఆప్షన్ ఏ జాన్ 1, ఆప్షన్ బి డిసెంబర్ 1, ఆప్షన్ సి సెప్టెంబర్ 7, ఆప్షన్ డి మే 7, ఆప్షన్ ఈ డిసెంబర్ 20. ఆప్షన్ ఏ జూన్ 1, ఆప్షన్ బి డిసెంబర్ 1, ఆప్షన్ సి డిసెంబర్ 7, ఆప్షన్ డి మే 7, ఆప్షన్ ఈ డిసెంబర్ 20. 8th దినం ఈ క్రింది వానిలో ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. యుఎన్ డేగా ఏ రోజు పరిగణింతురు? యుఎన్ డేగా ఏ రోజు పరిగణింతురు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అక్టోబర్ 24, ఆప్షన్ బి జనవరి 24, ఆప్షన్ సి సెప్టెంబర్ 24, ఆప్షన్ డి జూన్ 24. ఆప్షన్ ఏ అక్టోబర్ 24, ఆప్షన్ బి జనవరి 24, ఆప్షన్ సి సెప్టెంబర్ 24, ఆప్షన్ డి జూన్ 24. యుఎన్ డేగా ఏ రోజు జరుపుకుంటారంటే ఆప్షన్ ఏ అక్టోబర్ 24. అక్టోబర్ 24న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత వైమానిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? భారత వైమానిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అక్టోబర్ 8, ఆప్షన్ బి అక్టోబర్ 9, ఆప్షన్ సి అక్టోబర్ 16, ఆప్షన్ డి అక్టోబర్ 30. ఆప్షన్ ఏ అక్టోబర్ 8, ఆప్షన్ బి అక్టోబర్ 9, ఆప్షన్ సి అక్టోబర్ 16, ఆప్షన్ డి అక్టోబర్ 30. భారత వైమానిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ 8. అక్టోబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్. భారత్తో పాటు ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకుని మరో దేశం? భారతదేశంతో పాటు అక్టోబర్ 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లిబియా, ఆప్షన్ బి ఫిలిప్పీన్స్, ఆప్షన్ సి టాంజానియా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. ఆప్షన్ ఏ లిబియా, ఆప్షన్ బి ఫిలిప్పీన్స్, ఆప్షన్ సి టాంజానియా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. భారత్తో పాటు ఆగస్టు 15న స్వతంత్రం దినోత్సవం జరుపుకొని మరో దేశం ఏది?
రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, దక్షిణ కొరియా. దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. FIPB అనగా FIPB అనగా ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఆప్షన్ బి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ బ్యూరో. ఆప్షన్ సి ఫ్రీ ఇండియా పీపుల్స్ బ్యూరో. ఆప్షన్ డి ఫోరం ఆఫ్ ఇండియన్ ప్రోగ్రెసివ్ బిజినెస్ మ్యాన్. ఆప్షన్ ఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఆప్షన్ బి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ బ్యూరో. ఆప్షన్ సి ఫ్రీ ఇండియా పీపుల్స్ బ్యూరో. ఆప్షన్ డి ఫోరం ఆఫ్ ఇండియన్ ప్రోగ్రెసివ్ బిజినెస్ మ్యాన్. FIPB అనగా రైట్ ఆన్సర్ ఇస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. NTPC అనగానేమి? NTPC అనగానేమి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ది నేషనల్ టెక్స్టైల్ ప్రొడక్షన్ కౌన్సిల్. ఆప్షన్ బి ది నేషనల్ ట్రేడ్ ప్రొడక్షన్ కౌన్సిల్. ఆప్షన్ సి ది నేషనల్ ట్రాన్స్పోర్ట్ పవర్ కార్పొరేషన్. ఆప్షన్ బి ది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఆప్షన్ ఏ ది నేషనల్ టెక్స్టైల్స్ ప్రొడక్షన్ కౌన్సిల్. ఆప్షన్ బి ది నేషనల్ ట్రేడ్ ప్రొడక్షన్ కౌన్సిల్. ఆప్షన్ సి ది నేషనల్ ట్రాన్స్పోర్ట్ పవర్ కార్పొరేషన్. ఆప్షన్ బి ది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. NTPC అన్నది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. WTOను విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. WTOను విస్తరించింది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి వరల్డ్ టర్ఫ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి వరల్డ్ ట్రేడ్ ఆప్షన్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి వరల్డ్ టర్ఫ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి వరల్డ్ ట్రేడ్ ఆప్షన్. ఆప్షన్ డి ఏది కాదు.
డబ్ల్యూటీఓను విస్తరింపుము. అసలు డబ్ల్యూటీఓ అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూపీఐను విస్తరింపుము. డబ్ల్యూపీఐను విస్తరింపుము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ వరల్డ్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ బి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ సి వేస్ట్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ వరల్డ్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ బి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ సి వేస్ట్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ డి ఏది కాదు. డబ్ల్యూపీఐను విస్తరించింది. రైట్ ఆన్సర్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్పిను విస్తరింపము. ఎంఆర్పిను విస్తరింపము అదేనండి, ప్రైస్ అని ఉంటుంది కదండి, ఎంఆర్పి అంత అని ఉంటుంది కదా, అది ఒక వస్తువు మీద ఎంఆర్పి రేట్ అనేది ఎంత అని ఉంటుంది చూడండి, దాన్ని అసలు ఎంఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. ఆప్షన్ బి మినిమం రిటైల్ ప్రైస్. ఆప్షన్ సి మినిమం రేట్ ప్రైస్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. ఆప్షన్ బి మినిమం రిటైల్ ప్రైస్. ఆప్షన్ సి మినిమం రేట్ ప్రైస్. ఆప్షన్ డి ఏది కాదు. ఎంఆర్పి అనగానేమి అంటే రైట్ ఆన్సర్ ఇస్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ అనగా. డిఎన్ఏ అనగా. ఆప్షన్స్. ఆప్షన్ ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఆప్షన్ బి డై న్యూక్లిక్ నైట్రేట్ యాసిడ్. ఆప్షన్ సి డబుల్ నైట్రేట్స్ ఆమ్లం. ఆప్షన్ ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఆప్షన్ బి డై న్యూక్లిక్ నైట్రేట్ యాసిడ్. ఆప్షన్ సి డబుల్ నైట్రేట్స్ ఆమ్లం. ఆప్షన్ డి ఏది కాదు. డిఎన్ఏ అనగా రైట్ ఆన్సర్ ఇస్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, జిఎన్పిని విస్తరింపుము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఆప్షన్ బి గ్రాస్ నేషనల్ ప్రొడ్యూస్. ఆప్షన్ సి గ్రాస్ నెట్ ప్రొడక్ట్. ఆప్షన్ డి గ్రాస్ నెట్ ప్రొడక్ట్. ఆప్షన్ ఏ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఆప్షన్ బి
గ్రాస్ నేషనల్ ప్రొడ్యూస్. ఆప్షన్ సి గ్రాస్ నెట్ ప్రొడక్ట్. ఆప్షన్ డి గ్రాస్ నెట్ ప్రొడక్ట్. జిఎన్పిని వివరించము. రైట్ ఆన్సర్ ఇస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.